దాకిని ఓ దాకిని ఓయ్ నీతో పని ఉన్నదిరా. ఇప్పుడే పడుకున్నాను గురుగారు, లెగను. అలా ఇంటికి వెళ్తే నీకు బోల్డ్ ఇస్తాను, వెళ్ళు. వాడి ఇంట్లో ఏం లేవండి, మీకన్నా ముందే చూసి వచ్చాను. పర్వాలేదురా, నేను రాను. ఇంకొకరింటికి పంపుతాను. అయ్యో, మంత్రగత్త గారికి బుర్ర పనిచేయట్లేదు. నేను పడుకుంటానండి. ఇదిగో ఈ కోడి తీసుకొని అల్లాళ్ళ ఇంటికి వెళ్ళి దాని మేడ కొరికేసి వచ్చాయి. అయ్యో, అంత పని చేయలేనండి, ఆవిడ మేడ చాలా లావుగా ఉంటుంది. నేనెంత సాకిని దయ్యాన్నైనా వెళ్ళలేను. నిద్రపోతానే. గురువు మాట వినకపోతే భస్మం అయిపోతావు. పోనీ వెళ్ళొస్తానులే. తిన్నంగా వెళ్ళు, ఇల్లు కనబడతాయి. తిన్నంగా. రేయ్ రేయ్ అగ్ని వచ్చేయ్. ఎవరు బాబా? భూతం బాబాయ్, భూతం. గురుగారు రక్షించండి. నేనే పిలుస్తున్నాను. చెప్పిన పని మర్చిపోయి పడుకుంటున్నావు. ఏం చేయమన్నారు ఒకసారి మళ్ళీ చెప్పండి. తిన్నంగా వెళ్ళాలి, దాన్ని మెడ కొరికేసిరా. ఆవిడ మేడ నాకు నచ్చలేదండి, పుల్లగా ఉంటుంది. నీకు కావాలంటే జ్యూస్ ఇస్తాను, వెళ్ళు. ఏ జ్యూస్ చెప్పండి. ఇది మామిడికాయల కాలం కదా, మామిడికాయ జ్యూస్ ఇస్తాను. నాకు బొద్దింకల జ్యూస్ కావాలి, నేను సాకిని కదా. ఏంటంటారు? ఏర్పాటు చేస్తాను, త్వరగా వెళ్ళిరా. ఇప్పుడు టైం ఎంత? దయ్యాలు తిరిగితే నాకు భయం వాటిని చూసి. నువ్వే దయ్యాను కదా, వెళ్ళే. ఓ, నేను అంతకన్నా పెద్దదాన్ని కదా. గురుగారు, తాళం వేసిందండి ఆవిడింటికి. నీకు అక్కర్లేదే తాళాలు, దూరే. ఎందులోకి వెళ్ళాలి చెప్తారేంటి? చిన్నంగా తలుపులో నుంచి వెళ్ళిపోయాం. తలుపులోంచి వెళ్తే వాళ్ళ ఇంటికి కుక్క అరుస్తుందండి. అది నిన్ను పట్టుకోలేదు కదా, వెళ్ళు. కొన్ని చెప్పులు కర్రగట్ట ఉంటే నువ్వు ఎలా పట్టుకుంటావు? పిచ్చి దయ్యమా, పిచ్చి సాకినివి, వెళ్ళు. గురుగా కాల్ చేస్తున్నారు, బాబాయ్ కాల్ చేస్తున్నారు. ఏం చెప్పారండి ఇందాక? దాని ఇంటికి వెళ్ళమని చిన్న పనే కదరా, చెప్పాను నీకు. సరేనండి. అనవసరంగా గురువునయ్యాను వీటికి.